హలో! ఈ వీడియోలో మనం మౌర్యన్ ఎంపైర్ గురించి తెలుసుకుందాము. భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం పొలిటికల్ యూనిటీ అచీవ్ అయింది ఈ కాలంలోనే. దీని యొక్క ఫౌండర్ స్థాపించింది ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. ఈ ఎంపైర్ గురించి ఇన్ఫర్మేషన్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాసనాల ద్వారా అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ద్వారా లభించింది. ఫస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఏంటి అంటే కౌటిల్య అర్థశాస్త్ర. అర్థశాస్త్రాన్ని కౌటిల్య సాంస్క్రిట్లో రచించారు. దీన్ని చంద్రగుప్త మౌర్య టైంలోనే రాయడం జరిగింది. ఇందులో 15 బుక్స్ ఉన్నాయి. 180 చాప్టర్స్గా డివైడ్ చేసి ఇందులో 3 పార్ట్స్ అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో కింగ్స్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మౌర్యన్ టైంలో కింగ్స్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎలా పరిపాలించేవాళ్ళు, వాళ్ళ యొక్క సివిల్ అండ్ క్రిమినల్ లా ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయి అనేది సెకండ్ పార్ట్లో. దాని తర్వాత వాళ్ళు ఏ యుద్ధాలు చేశారనేది థర్డ్ పార్ట్లో డీటెయిల్స్ అనేవి అర్థశాస్త్రం మనకు చెప్తుంది. నెక్స్ట్ బుక్ వచ్చేసి ముద్ర రక్షస. ఈ ముద్ర రక్షస రచించింది విశాఖ దత్త. దీన్ని కూడా సాంస్క్రిట్లోనే రాశారు, కానీ ఇది గుప్తా టైంలో రాయబడింది. మౌర్యుల తర్వాత పరిపాలనలోకి వచ్చిన గుప్తాలు రాశారు. ఇది ఒక డ్రామా. ఈ గుప్తా టైంలో విశాఖ దత్త ముద్ర రక్షస ద్వారా ఏం చెప్పారు అంటే కౌటిల్య సహాయంతో చంద్రగుప్త మౌర్య నందా డైనాసిటీని ఎలా ఓడించి మౌర్యాన్ని ఎలా స్థాపించారు పాటలీపుత్రలో అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ ముద్ర రక్షసలో ఉంది. అలాగే సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి మౌర్యన్ టైంలో అనేది కూడా ముద్ర రక్షస మనకు చెప్తుంది. దాని తర్వాత మెగాస్థీన్స్ ఇండికా రాసిన బుక్స్. ఈయన రాసిన బుక్స్ మనకి మెయిన్గా పాటలీపుత్రలో అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఎలా ఉంది అండ్ వీళ్ళ యొక్క మిలిటరీ ఆర్గనైజేషన్ ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఈ మెగాస్థీన్ ఇండికా బుక్స్లో లభించింది. ఈ మెగాస్థీన్స్ ఇండికా ఎవరు అంటే ఈయన గ్రీక్ అంబాసిడర్. చంద్రగుప్త టైంలో గ్రీక్ అంబాసిడర్గా పాటలీపుత్రలో ఉండేవాళ్ళు. ఈయన రాసిన బుక్స్ ద్వారానే మనకి ఈ ఇన్ఫర్మేషన్ మిలిటరీ ఆర్గనైజేషన్ గురించి పాటలీపుత్రలో యొక్క పరిపాలన గురించి డీటెయిల్స్ అనేది ఇందులో లభించాయి. ఇవే కాకుండా పురాణాల నుంచి కూడా లభించాయి, జాతకాలు, బుద్ధిస్ట్ యొక్క లిటరేచర్ బుక్స్ ఏవైతే ఇందులో కూడా మనకి మౌర్యన్ ఎంపైర్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా అశోకుని యొక్క శాసనాలు మేజర్ మైనర్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ శాసనాలు ఉన్నాయి. మేజర్ రాక్ శాసనాలు, మైనర్ రాక్ శాసనాలు. ఈ శాసనాల ద్వారా అశోకుడు తన ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక శాసనంగా రాసి అవి కూడా రాళ్లపైన రాసి ఇన్ఫర్మేషన్ తెలియజేసేవాళ్ళు. దీనివల్ల అశోకుని యొక్క పరిపాలన ఎలా ఉంది అనేది తెలిసింది. ఈ శాసనాలు మనకి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ స్క్రిప్ట్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. పాలి, ప్రాకృత్, ఖరోష్టి, బ్రహ్మి. సో పాలి, ప్రాకృత్, ఖరోష్టి, బ్రహ్మి ఇవన్నీ లాంగ్వేజెస్లో మనకి అశోకుని యొక్క శాసనాలు లభించాయి. ఈ మేజర్ రాక్ ఎడిక్ట్స్ 14 ఉన్నాయి. మేజర్ శాసనాలు 14 ఉన్నాయి. అందులో 13వది చాలా ఇంపార్టెంట్. దీంట్లో కళింగ వార్ గురించి రచించబడింది. అలాగే అశోకుని యొక్క ధర్మ ప్రిన్సిపల్స్ ఇవన్నీ 7th పిల్లర్ శాసనంపై ఉన్నాయి. 7th పిల్లర్ యొక్క శాసనాలపై అశోకుని యొక్క ధర్మ ప్రిన్సిపల్స్ ఏవైతే ఆయన కొన్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ని పెట్టారో అవన్నీ 7th పిల్లర్లో మనకి లభించాయి. ఇవన్నిటి సోర్సెస్ ద్వారా మనకి మౌర్యన్ ఎంపైర్ ఎలా ఉంది, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది, ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చారనే ఇన్ఫర్మేషన్ మనకి లభించింది. ముందుగా చంద్రగుప్త మౌర్య గురించి తెలుసుకుందాం. పొలిటికల్ హిస్టరీ ఈయనతో స్టార్ట్ అయింది. 322 నుంచి 298 BC వరకు ఈయన పరిపాలించారు. మౌర్యన్ డైనాసిటీని స్థాపించింది ఈయనే. నందా డైనాసిటీ ధననంది అనే అతను నందా డైనాసిటీకి లాస్ట్ రూలర్. ఈయన పాటలీపుత్రలో పరిపాలించేవాళ్ళు. ఈ కౌటిల్య సహాయంతో చంద్రగుప్త మౌర్య పాటలీపుత్రాన్ని ఆక్యుపై చేసుకున్నాడు ఈ ధననందాన్ని ఓడించి. అలా మనకి మౌర్యన్ ఎంపైర్ అక్కడ స్టార్ట్ అయింది. అక్కడతో ఆ మౌర్యన్ ఎంపైర్ని ఎలా స్ప్రెడ్ చేయడం జరిగింది అంటే చంద్రగుప్త మౌర్య నార్త్ వెస్ట్ ఇండియాకి వెళ్ళి ఇండస్ నది వరకు ఆక్యుపై చేసి అండ్ సౌతర్న్ సైడ్లో
ఇండియాలో సెంట్రల్ ఇండియా వరకు ఆక్యుపై చేయడం జరిగిందనమాట. అలా మౌర్యన్ ఎంపైర్ని పెద్దది చేసుకుంటూ వెళ్ళిపోయారు చంద్రగుప్త మౌర్య. ఈయన అలెగ్జాండర్ జనరల్ సెల్యూకస్ నికేటర్. అలెగ్జాండర్ జనరల్ ఎవరు? సెల్యూకస్ నికేటర్. ఈయనతో ఒక ట్రీటీ సైన్ చేసుకున్నారు. ఈయన నార్త్ వెస్ట్ ఇండియాని రూల్ చేసేవాళ్ళు అనమాట. ఈయనతో ఒక ట్రీటీ సైన్ చేసుకున్నారు. ఈ ట్రీటీ ప్రకారం ఈ సెల్యూకస్ నికేటర్ యొక్క కూతురిని మౌర్యన్ ప్రిన్స్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఇలా ఒక మిత్రత్వంకి వచ్చి ఇక్కడ కొన్ని ప్లేసెస్ని కూడా మౌర్యన్ డైనాసిటీలోకి కలిపేసుకున్నారనమాట చంద్రగుప్త మౌర్య. అలా మౌర్యన్ డైనాసిటీని చాలా పెద్దగా స్ప్రెడ్ చేయడం జరిగింది. ఈయన తన కొడుకు బిందుసార కోసం తన రాజరికాన్ని వదిలేసి జైనిజంలోకి జాయిన్ అయిపోయి అక్కడ నుంచి శ్రావణ బెలగోళ వెళ్ళిపోయి అక్కడే నిరాహార దీక్ష చేస్తూ చనిపోయారనమాట. సో తన కొడుకు బిందుసార మన నెక్స్ట్ కింగ్. ఆయన కోసమే ఈయన స్టెప్ డౌన్ అయ్యి తనని నెక్స్ట్ రాజుగా ఎన్నుకొని దీని శ్రావణ బెలగోళ వెళ్ళిపోయారు. అక్కడ జైనిజంలోకి కలిసి అక్కడే ఉపవాసం ఉంటూ చనిపోయారనమాట. అక్కడితో చంద్రగుప్త మౌర్య టైం ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చిన రాజు ఎవరు? బిందుసార. ఈ బిందుసార 298 బీసీ నుంచి 273 బీసీ వరకు పరిపాలించారు. ఈయనని గ్రీక్స్ అమితగ్రత అని పిలిచేవారు. ఎందుకంటే ఈయన ఏ శత్రువుని వదిలేవాడు కాదు, కిరాతకంగా చంపేవారు. సో అమితగ్రత అంటే స్లేవరీ ఆఫ్ ఎనిమీస్, ప్రతి ఒక్క ఎనిమీస్ని చంపేయడం అనమాట. అందుకని ఈయనకి ఈ పేరుని గ్రీక్స్ ఇచ్చారు. ఈయన తన తండ్రి ఆక్యుపై చేసిన ప్లేసెస్ అన్నిటితో పాటు దీని ఇంకా కొన్ని ఎక్కువ ప్లేసెస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు మౌర్యన్ డైనాసిటీకి. అప్ టు వీళ్ళ ఫాదర్ సెంట్రల్ ఇండియా వరకే ఆగిపోయారు. ఈయన సదర్న్ ఇండియాలో మైసూర్ వరకు రీచ్ అయిపోయారనమాట. మైసూర్ వరకు అంతా ఆక్యుపై చేసి మౌర్యన్ డైనాసిటీలోకి కలుపుకున్నారు. అండ్ ఈయన ఎక్కువగా అజివికాస్ సెక్ట్ని నమ్మేవారు. ఈ అజివికాస్ యొక్క ఏదైతే ఇదొక టైప్ ఆఫ్ రిలీజియన్, ఈ రిలీజియన్ని ఎక్కువగా ఫాలో అయ్యేవారు. వాళ్ళకే గిఫ్ట్స్ ఇవ్వడము, అందులోని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వడము, వాళ్ళని ఎక్కువగా సపోర్ట్ చేయడము ఈ బిందుసార చేసేవాళ్ళు. ఈ బిందుసార యొక్క ఇన్ఫర్మేషన్ మనకి కొంచెమే లభించింది, ఇంతే ఉంది మన హిస్టరీలో. దీని తర్వాత వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అంటే మన అశోక. ఈ అశోకుడు బిందుసార యొక్క కొడుకు. ఈ బిందుసార ఈ మౌర్యన్ ఎంపైర్ని పరిపాలించేటప్పుడు అశోకుడు ఉజ్జయిని ప్రాంతంలో గవర్నర్గా ఉండేవారు. ఈయన అక్కడ గవర్నర్గా ఉన్నారు. ఈ బిందుసార చనిపోయిన తర్వాత ఈ అశోకుడు మౌర్యన్ ఎంపైర్కి రాజు అయ్యారు. ఈ అశోకుడు పరిపాలించిన టైం ఏంటి అంటే 273 నుంచి 232 బీసీ వరకు ఈ అశోకుడు మౌర్యన్ ఎంపైర్ని పరిపాలించారు. అశోకుడిని డిఫరెంట్ నేమ్స్తో పిలిచేవారు. గ్రేటెస్ట్ ఆఫ్ కింగ్స్ అని అనేవాళ్ళు. ఎందుకంటే ఈయన యొక్క ప్రిన్సిపల్స్ కానీ ఈయన ఫాలో అయ్యే విధానాలు కానీ అంత బాగుండాయి అన్నమాట. ఈయనని హెచ్జి వెల్స్ అనే ఆయన 10,000 మంది పైనే ఉన్నారు మోనార్కులు మన ఇండియన్ హిస్టరీ కానీ మన ప్రపంచ హిస్టరీలో. అంతమందిలో అశోకుడు మాత్రం ఒక నక్షత్రం వలె మెరుస్తూ ఉంటారు మన హిస్టరీలో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హెచ్జి వెల్స్ అశోకుడిని గురించి. ఆయన ప్రిన్సిపల్స్, ఆయన ఫాలో అయ్యే ధర్మాలు ఇవన్నీ చూసి అశోకాని గ్రేటెస్ట్ ఆఫ్ కింగ్స్ అంటారు. ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ. అలెగ్జాండర్, జూలియస్ సెసర్ వీళ్ళందరూ మన ప్రపంచంలో గ్రేట్ ఎంపరర్స్గా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళని కూడా ఓడించారు. అలాంటి వాళ్ళని కూడా ప్రేమతో ఇలా అహింస మార్గంతో ఈ అశోకుడు ఓడించగలిగాడు కాబట్టి ఈయనని ద గ్రేటెస్ట్ ఆఫ్ కింగ్స్ అంటారు. ఈయన రాజ్యం ఏమేం ఏరియాస్ ఇంక్లూడ్ అయిందంటే కాశ్మీర్, నేపాల్, ఇండస్ వరకు అండ్ వాళ్ళ ఫాదర్ ఆక్యుపై చేశారు కదా మైసూర్ వరకు. ఈ రాజ్యాలన్నీ అశోకుడి పరిపాలనలో ఉండేవి. అశోకుడు ఎక్కువగా డ్రీమ్స్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ని అప్లై చేసేవారు తన పరిపాలనలో. అందుకని ఈయన గ్రేటెస్ట్ ఆఫ్ కింగ్స్ అయ్యారనమాట. ఈయన హిస్టరీలో మేజర్ ఇంపార్టెంట్ వార్ ఏంటి అంటే కళింగ వార్. దీని గురించి ఇన్ఫర్మేషన్ రాక్ ఎడిక్ట్ 13లో ఉంది. ఈ కళింగ వార్ అశోకుని జీవితాన్ని మార్చేసింది. అశోకుడు అంతకు ముందు తను రాజు అయ్యే ముందు
గవర్నర్గా ఉండేవారు ఉజ్జయిన్కి. తన తండ్రి చనిపోయాక మన హిస్టరీలో చాలా మంది చాలా చాలా చెప్తుంటారు ఏమని, తన అన్నతమ్ములు 100 మందిని చంపి తను రాజయ్యాడు. అందుకే తన తండ్రి చనిపోయాక ఇతను రాజవ్వడానికి 4 ఇయర్స్ పట్టింది అని కొంతమంది చెప్తారు. ఇంకా కొంతమంది ఏమంటారు, 100 మెంబర్స్ని చంపలేదు, తన 6 మెంబర్స్ని చంపి తన తమ్ముళ్ళను వదిలేశాడు, వాళ్ళందరినీ గవర్నర్స్గా అపాయింట్ చేశాడు మిగతా క్యాపిటల్స్కి అని కొంతమంది చెప్తారు. ఎలా అయితేనేం అశోకుడు కళింగ వార్ కంటే ముందు చాలా కిరాతకంగా ఉండేవాడు అని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అండ్ అశోకుడు రాజు అవ్వడం కూడా చాలా కొట్లాటలతో అయ్యాడు, అంత ఈజీగా అవ్వలేదనే పాయింట్ అయితే అర్థమవుతుంది. కానీ కళింగ వార్ తర్వాత అశోకుడు ఎలా మారిపోయారంటే, తన ముందే వేలాది మంది ఈ కళింగ వార్లో చనిపోవడం జరిగింది. దాని ద్వారా తన మనసు చెలించి తను మనిషిగా మారాడు అని చెప్తారు హిస్టరీలో. సో అలా మారాక తను బుద్ధిజంలోకి మెల్లమెల్లగా జాయిన్ అయిపోయారు. ఆయన మంచిగా మారిన తర్వాత బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ అనేవి తనకి బాగా నచ్చి బుద్ధిజంలోకి మెల్లగా జాయిన్ అయ్యారు. ముందుగా సఖ్య ఉపాసగా అంటే ఒక లే డిసిపుల్గా ఉండి, ఒక సన్యాసి దగ్గర ఒక డిసిపుల్ లాగా ఉండి, శిష్యుడి లాగా 2.5 years ఉండి, దాని తర్వాత భిక్షువుగా మారారనమాట. సో బుద్ధిజంలోకి వెంటనే జాయిన్ అవ్వలేదు, మెల్లమెల్లగా బుద్ధిజంలోకి వెళ్ళారు. అండ్ బుద్ధిజంలోకి వెళ్ళడమే కాకుండా ఈ బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ని మన భారతదేశంలో మొత్తం స్ప్రెడ్ చేస్తూ శ్రీలంక వరకు స్ప్రెడ్ చేశారు. తన కూతురిని బోధగయ, ఎక్కడైతే బుద్ధునికి జ్ఞానోదయం అయిందో ఆ ట్రీ ఉంది కదా, ఆ ట్రీ యొక్క కొమ్మని శ్రీలంకలో నాటించడానికి తన కూతురుని కొడుకుని పంపించారనమాట. అలా అంతవరకు బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ని బుద్ధిజమ్స్ని స్ప్రెడ్ చేస్తూ, అలాగే బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ని సపోర్ట్ చేయడానికి థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని పాటలిపుత్రలో మొగాలిపుట్ట టిస్సా ఆధ్వర్యంలో ఈ అశోకుడు నిర్వహించారనమాట. సో థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? మొగాలిపుట్ట టిస్సా. ఎవరి కాలంలో జరిగింది అని క్వశ్చన్ అడిగితే అశోకుడి కాలంలో. ఎక్కడ అంటే పాటలిపుత్రలో. సో థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ పాటలిపుత్రలో మొగాలిపుట్ట టిస్సా ఆధ్వర్యంలో అశోకుడు దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇలా బుద్ధిజంని అశోకుడు స్ప్రెడ్ చేస్తూ వచ్చారనమాట. సో ఈ బుద్ధిజంని అశోకుడు స్ప్రెడ్ చేస్తున్నప్పుడు తన ఒక ధర్మాన్ని ఫాలో అయ్యాడు. దాన్నే దమ్మ అంటారు. దమ్మ, అశోక దమ్మ అంటే ఏంటంటే ఒక కోడ్ ఆఫ్ కండక్ట్. అంటే ఇందులో కొన్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, మనుషులు ఎలా ఉండాలి అనేది. ఇవన్నీ శాసనాల్లో ఆయన చెప్పారు. మనకి 7th పిల్లర్ శాసనం ఉంది కదా, ఇందులో ఆయన తన యొక్క ధర్మ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఎలా ప్రతి ఒక్క మెంబర్ తన పరిపాలనలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ ఇది ఫాలో అవ్వాలి అని చెప్పి కొన్ని శాసనాల్లో రచించి పంపించారు. అవి ఎలాంటివి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్స్కి సర్వీస్ చేయాలి, అహింస పాటించాలి, మనం నిజమే మాట్లాడాలి, అనిమల్స్ని చంపడం ఆపేయాలి, ఫెస్టివ్ గ్యాదరింగ్స్ని ఆపేసి ఎక్కువ గిఫ్ట్స్ ఇవ్వడము, అనవసరంగా ఎక్కువ ఖర్చులు పెట్టడం, ఇవన్నీ ఆపేయాలి. ప్రతి ఒక్క రిలీజియన్ని, ప్రతి ఒక్క మతాన్ని రెస్పెక్ట్ చేయాలి. అండ్ మన కింద పనిచేసే వాళ్ళకి మనం మనుషులుగా ఉండాలి. అనిమల్స్ క్రుయాలిటీ తగ్గించాలి, బ్రాహ్మణ్స్ పైన కర్టసీ ఉండాలి. ఇలా కొన్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఫాలో అవ్వాలి అని ధర్మ అని ఇది స్టార్ట్ చేశారనమాట. ఇవే అశోకుని యొక్క ధర్మ. ఇట్ వాజ్ బ్రాడ్ కాన్సెప్ట్, మనం ఎలా జీవించాలి అని చెప్పారు. దాని తర్వాత ఇలా అశోకుని తర్వాత వచ్చిన రాజు ఎవరు అంటే, అశోకుడు తర్వాత ఏమైంది, తన తర్వాత పిల్లలందరూ చాలా వీక్ రూలర్స్. సో ఇంత పెద్ద కింగ్డమ్ని వాళ్ళు రూల్ చేయలేక మౌర్యన్ ఎంపైర్ని ఈస్టర్న్ పార్ట్, వెస్టర్న్ పార్ట్ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నారు. సో వెస్టర్న్ పార్ట్ని ఎవరు, అశోకుని యొక్క కుమారుడు కునాల, ఈయన పరిపాలించేవాళ్ళు. ఈ వెస్టర్న్ పార్ట్ బ్యాక్టీరియన్ ఇన్వేషన్స్, ఏవైతే ఫారెన్ ఇన్వేషన్స్ ఉన్నాయో బ్యాక్టీరియన్ ఇన్వేషన్స్, దీని ద్వారా మౌర్యన్ యొక్క వెస్టర్న్ పార్ట్ అంతా నశించిపోయింది. ఈస్టర్న్ పార్ట్ మాత్రం దశరథ రూల్ చేసేవారు. ఈయన
అశోకుని యొక్క మనవడు. ఈ రూల్ మాత్రం కొన్ని సంవత్సరాలు కొనసాగింది. లాస్ట్ రూలర్ ఇన్ మౌర్యన్ ఎంపైర్ కి ఎవరు అంటే బృహత్రథ. సో కునాల వెస్టర్న్ పార్ట్ ని పరిపాలించేవారు. ఈ వెస్టర్న్ పార్ట్ ని బ్యాక్టీరియన్ దాడుల వల్ల కోల్పోయారు. ఈస్టర్న్ పార్ట్ ని దశరథ పరిపాలించేవారు. దాని తర్వాత తన కొడుకు సంప్రతి పరిపాలించారు. అలా కొంతమంది రాజులు పరిపాలించారు. లాస్ట్ రూలర్ మన మౌర్యన్ డైనాసిటీ యొక్క లాస్ట్ రాజు ఎవరంటే బృహత్రథ. ఈయనని పుష్యమిత్ర శుంగ ఈ పుష్యమిత్ర శుంగ చంపేసి శుంగ డైనాసిటీని స్టార్ట్ చేయడం జరిగింది. అలా మౌర్యన్ ఎంపైర్ అక్కడితో ఎండ్ అయిపోయింది. ఎండ్ అయ్యాక వచ్చిన డైనాసిటీ తర్వాత ఉన్న పరిపాలన ఏంటి అంటే శుంగ డైనాసిటీ. ఈ శుంగ డైనాసిటీని స్థాపించింది ఎవరు అంటే పుష్యమిత్ర శుంగ. మౌర్యన్ డైనాసిటీ ఇక్కడితో ఎండ్ అయింది. ఇది పొలిటికల్ గా ఏ రాజు ఇంపార్టెంట్, దీని తర్వాత ఏంటి అసలు మౌర్యన్ టైంలో పరిపాలన ఎలా ఉండేది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉండేది, మొనార్కీ ఉండేది. సో రాజు యొక్క నిర్ణయమే ఫైనల్ గా ఉండేది. కౌటిల్య ఈ డెసిషన్ కి సపోర్ట్ చేసేవాళ్ళు. కాకపోతే కౌటిల్య ఏం చెప్తారు అంటే మొనార్కీ ఉండాలి, కానీ రాజు తన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైస్ తీసుకుని తన డెసిషన్ డిసైడ్ అవ్వాలి అనే ఫిలాసఫీని మౌర్యన్స్ ఫాలో అయ్యారు. అది కౌటిల్య యొక్క సజెషన్స్ ద్వారా. సో కింగే మొనార్కీ, కాకపోతే తన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైజెస్ అనేది తీసుకుని తన ఫైనల్ డెసిషన్స్ చెప్పేవారు అనమాట. అండ్ అబ్సల్యూటిజం అనేది ఉండకపోయేది, అంటే కింగ్ యొక్క మెయిన్ రూల్ ఎవరి సపోర్ట్ లేకుండా తీసుకోకపోవడం ఉండేది కాదు. అండ్ ఇక్కడ రెవెన్యూ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ నుంచి మనకి లభించేది ఈ పరిపాలనలో. ల్యాండ్ కానీ, ఇరిగేషన్స్, మైన్స్, ఫైన్స్ కట్టడం, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వల్ల మనకి రెవెన్యూ అనేది లభించేది. ఈ రెవెన్యూని ఆర్మీ అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్స్ని వార్స్లో అండ్ కింగ్ పర్సనల్ యూస్కి వీటన్నిటి కోసం యూజ్ చేసేవారు అనమాట ఇలా వచ్చిన రెవెన్యూని. ల్యాండ్ రెవెన్యూ ఎంత ఉండేదంటే 1/6 ఆఫ్ ప్రొడ్యూస్. మనం ఏదైనా పండిస్తే దాంట్లో 1/6ని మనం రెవెన్యూగా ఇచ్చేవాళ్ళు. ల్యాండ్ రెవెన్యూ 1/6 ఆఫ్ ప్రొడ్యూస్ ఉండేది. ఈ అడ్మినిస్ట్రేషన్లో 6 వింగ్స్ ఆఫ్ ఆర్మీ ఉండేది. సో 6 వింగ్స్లో ఒక వింగ్ ఏంటి ఇన్ఫాంట్రీ ఉండేది, ఇంకో దాంట్లో క్యావలరీ, ఇంకో దాంట్లో ఎలిఫెంట్స్, ఇంకో వింగ్లో చారియట్స్. సో గుర్రాలు, ఏనుగులు అండ్ నార్మల్ సైనికులు ఇవన్నిటితో పాటు నేవీ ఇంకా ట్రాన్స్పోర్ట్ సప్లై వింగ్స్ కూడా ఉండేవి. ఈ వింగ్స్ అన్నిటిని అధ్యక్షాస్ హెడ్ చేసేవాళ్ళు. ఈ అధ్యక్షాస్ ఆర్ సూపరింటెండెంట్స్ వీళ్ళ కింద 6 వింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఆర్మీని. సో ఆర్మీ ఇస్ డివైడెడ్ ఇంటూ, అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, మౌర్యులు డీసెంట్రలైజేషన్, ప్రతి ఒక్క పనిని విభజించి దాన్ని పరిపాలించే వాళ్ళు అనేది మనకు అర్థమవుతుంది. అంటే సెంట్రల్ డెసిషన్స్ ఉండేవి కాదు. సెంట్రల్ గవర్నమెంట్ అయినా ప్రతి ఒక్క సిస్టమ్ని డివైడ్ చేసి దాన్ని పరిపాలించేవాళ్ళు. ఇంకొక మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉండేది. వీళ్ళ పని ఏంటి అంటే ఏవైతే గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయో వాటిని రేట్ ఫిక్స్ చేయడం కానీ, ఫారెన్ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేయడం కానీ, దీనన్నిటిని చూసుకోవడం ఈ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్. వీటన్నిటి హెడ్స్, ఏదైనా డిపార్ట్మెంట్ ఉంటే దాని హెడ్ని అధ్యక్షాస్ అంటారు. అధ్యక్ష ఆర్ సూపరింటెండెంట్ అనమాట. ఇది అడ్మినిస్ట్రేషన్స్. ఈ టైంలో మౌర్యన్ టైంలో సెన్సస్ అనేది బాగా తీసుకునేవారు, జనాభా లెక్కలు. ఈ జనాభా లెక్కల్ని రెగ్యులర్ పీరియడ్స్లో తీసుకునే వాళ్ళు. ఎందుకంటే సో దట్ ఎవరైతే రాజ్యంలోకి వస్తున్నారు వెళుతున్నారు, సిటీస్లోకి వస్తున్నారు వెళ్తున్నారు, అండ్ ఫారినర్స్ ఎంతమంది వస్తున్నారు ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకునే వాళ్ళు. అండ్ దీన్ని ఏవైతే సెన్సస్ కలెక్ట్ చేస్తారో రెగ్యులర్ బేసిస్ పైన వీటిని గూఢచారులకు ఇచ్చి ఇది కరెక్టేనా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అని క్రాస్ చెక్ చేసుకునేవారు అనమాట. దానివల్ల జనాభా లెక్కలు కానీ ఏదైనా సడన్గా ఎవరైనా వచ్చి అక్కడ ఉండడము, ఏదైనా హాని చేయడం, ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఇది ఒకటి యూజ్ అయ్యేదన్నమాట. అలాగే మనకి మౌర్యన్ టైంలో పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇవన్నీ కూడా కనిపించేవి. మెయిన్గా
మెయిన్ కోర్ట్ సుప్రీం కోర్ట్ వచ్చేసి పాటలీపుత్రలో ఉంది. అలాగే ప్రతి ఒక్క క్యాపిటల్ ఏవైతే ఉన్నాయో అక్కడ మన మౌర్యన్ డైనస్టీలో 4 ప్రొవిన్షియల్ క్యాపిటల్స్ ఉన్నాయి. సో మన మౌర్యన్ డైనస్టీని 4 ప్రొవిన్సెస్గా డివైడ్ చేశారు. ఈ 4 ప్రొవిన్సెస్కి 4 డిఫరెంట్ క్యాపిటల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఉజ్జయిన్, తక్షశిల, సువర్ణగిరి, కళింగ. సో ఈ 4 క్యాపిటల్స్లో కూడా మనకి డిఫరెంట్ కోర్ట్స్ అనేవి మనకి లభించాయి అన్నమాట. దాని తర్వాత దీని అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కనిపించేది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనకి మౌర్యన్ టైంలో ఉంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రజుకాస్ కింద ఉండేది. ఈ రజుకాస్ ఎవరు అంటే ప్రెసెంట్ డే కలెక్టర్స్ టైప్ అనమాట ఈ రజుకాస్ని. ఈ రజుకాస్కి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు? యుక్తాస్. అంటే రజుకాస్ కింద సబార్డినేట్స్ని యుక్తాస్ అంటారు. రజుకాస్ ఇప్పుడు టైంలో చెప్పాలి అంటే ప్రెసెంట్ డే కలెక్టర్స్ని రజుకాస్ అనేవాళ్ళు. ఆ టైంలో వీళ్ళు డిస్ట్రిక్ట్ యొక్క పరిపాలన చూసేవాళ్ళు, వీళ్ళకి సాయం చేసే వాళ్ళని యుక్తాస్ అనేవాళ్ళు. అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా కనిపించేది. ప్రతి ఒక్క గ్రామానికి హెడ్ని గ్రామాని అంటారు. ఒక 10-15 గ్రామాలకి కలిపి కామన్ హెడ్ ఉండేవారు, అతన్ని గోప అనేవాళ్ళు అనమాట. సో 10-15 గ్రామాలకి కామన్ హెడ్ని గోప అనేవారు. ప్రతి గ్రామానికి కూడా ఒక హెడ్ ఉండేవాళ్ళు, తనని గ్రామాని అంటారు. సో కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్కి కలిపి ఒక డిస్టిక్ ఉంటుంది కదా, ఆ డిస్టిక్ హెడ్ని రజుకాస్ అనేవాళ్ళు అనమాట, ప్రెసెంట్ డే కలెక్టర్స్ లాగా. సో ఇలా సివిల్ ప్రొసీజర్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా బాగుండేది మౌర్యన్ టైంలో. అండ్ 6 కమిటీస్ కూడా ఉండేవి. ప్రతి ఒక్క కమిటీలో 5 మెంబర్స్ అపాయింట్ చేయడం జరిగింది. ఈ అపాయింట్ చేసిన మెంబర్స్ని ఈ సూపరింటెండెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ 6 కమిటీస్ని రెగ్యులేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ 6 కమిటీస్ ఏంటి అంటే ఇండస్ట్రీస్, ఫారెన్, రిజిస్ట్రేషన్, ట్రేడ్, మ్యానుఫ్యాక్చర్, కలెక్షన్ ఆఫ్ సేల్స్ అండ్ ట్యాక్స్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమిటీస్. దీన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనమాట. దీన్ని 6 కమిటీస్గా డివైడ్ చేసి ప్రతి ఒక్క కమిటీలో 5 మెంబర్స్ని అపాయింట్ చేసి పాటలీపుత్రలో దీన్ని చూసుకుంటూ రెగ్యులేట్ చేసేవాళ్ళు అనమాట. ఏవైతే 4 ప్రొవిన్సెస్ ఉన్నాయో ఈ 4 ప్రొవిన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఉజ్జయిన్, తక్షశిల, సువర్ణగిరి, కళింగ, ఇవి క్యాపిటల్స్ ప్రొవిన్సెస్కి. ఈ క్యాపిటల్స్ని గవర్నర్స్ రూల్ చేసేవాళ్ళు. ఈ గవర్నర్స్ ఎవరికి సంబంధించిన వాళ్ళు అంటే రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. అశోకుడు తను రాజు కాకముందు ఈ ఉజ్జయిన్కి అంటే బిందుసార టైంలో ఉజ్జయిన్కి గవర్నర్గా ఉండేవారు. సో అశోకుని టైంలో ఎవరైతే ఈ మౌర్యన్ డైనాసిటీకి సంబంధించిన రాజులు వాళ్ళ తమ్ముళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఈ రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే గవర్నర్స్గా ఈ 4 ప్రొవిన్సెస్లో ఉండేవాళ్ళు అనమాట. ఇలా అడ్మినిస్ట్రేషన్ అనేది మౌర్యన్ టైంలో క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది. అసలు మౌర్యన్ టైం ఎండ్కి రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే అశోకుని తర్వాత ఈ డివిజన్ జరిగింది వెస్టర్న్ ఈస్టర్న్ పార్ట్స్గా. సో అలా డివైడ్ చేయడము, దాని తర్వాత ఉన్న రూలర్స్ అందరూ వీక్ రూలర్స్ అయిపోవడం. సో అశోకుని తర్వాత ఎవరైనా గట్టి రాజు దొరకలేదు, అందరూ వీక్ రూలర్స్ అయిపోయారు. దీంతో పాటు ఈ మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అవ్వడానికి హిస్టరీలో చాలా రీజన్స్ చెప్తారు. ఫైనల్ రీజన్ అనేది మనకు కూడా తెలీదు. వీక్ సక్సెసర్స్ అని కొంతమంది అంటారు. దాని తర్వాత అశోకుడు ఫాలో అయిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో అహింసతో ఉండాలి అని, దానివల్ల తన రాజ్యంలో ఉన్న సైనికులు యుద్ధం చేసే కెపాసిటీని పోగొట్టుకున్నారు అని కొంతమంది చెప్తారు. ఇంకొకటి ఏంటి, అశోకుడు ఎక్కువగా బుద్ధిజంని స్ప్రెడ్ చేయడం వల్ల బ్రాహ్మణులకి అగెయిన్స్ట్గా వాళ్ళు, అంటే బ్రాహ్మణులందరూ ఒకేసారి యాంటీ అయిపోయారు అశోకుని పాలసీస్ వల్ల. కానీ అశోకుడు ఎప్పుడు బ్రాహ్మణ్స్కి అగెయిన్స్ట్గా ఏ పాయింట్ చెప్పలేదు. కాకపోతే బుద్ధిస్ట్ పాలసీస్ వల్ల బ్రాహ్మణులు అతనికి యాంటగోనిస్ట్లు అయ్యారన్నమాట. ఇదొకటి. అండ్ ఈ మౌర్యన్ ఎంపైర్ అనేది చాలా వాస్ట్ ఎంపైర్, చాలా పెద్దది. దానివల్ల పొలిటికల్గా ఎకనామిక్గా సరైన అశోకుని తర్వాత వచ్చిన రాజులు సరైన పరిపాలన లేక, వాళ్ళకి ఎకనామిక్ కండిషన్స్ కూడా బాగాలేక మనకి ఈ అశోకుని మౌర్యన్ ఎంపైర్ అనేది ఎండ్ స్టేజ్కి వచ్చింది అని ఇలా చాలా డిఫరెంట్ రీజన్స్ అయితే మనకి హిస్టరీలో చెప్తారు. ఫైనల్ రీజన్ మనకు కూడా తెలీదు. అండ్ నౌ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి డీటెయిల్గా కాదు, ఒక జస్ట్ 1 స్లైడ్లో మనం చూద్దాం.
అశోకుని ముందు వరకు ఎవరైతే రాజులు పరిపాలించారో అప్పటి వరకు చెక్కల పైన వుడ్ పైన కార్వింగ్ చేసేవాళ్ళు. సో అవన్నీ మన ఇన్ని సంవత్సరాల తర్వాత అవన్నీ నాశనం అయిపోయాయి. కానీ అశోకుని తర్వాత వచ్చిన రూలర్స్ ఎవరైతే ఉన్నారో రాక్స్ పైన అండ్ పిల్లర్స్ స్థాపించడము, స్తూపాలు నిర్మించడము, రాయిల పైన శాసనాలు రాయడము, ఇలా చేయడం వల్ల అవన్నీ సంవత్సరాల తర్వాత కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికంటే ముందు వాళ్ళ గురించి అందుకే మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండదు, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది అశోకుని టైంలో నుంచి డెవలప్ అయింది. సో వీళ్ళ మౌర్యన్లో ఎక్కువగా పిల్లర్స్ అనేవి ఎక్కువగా స్థాపించేవాళ్ళు. మెయిన్ పిల్లర్స్ మనకి ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయంటే అలహాబాద్, ఢిల్లీ, సర్నాథ్, సంచి, రుమిందాయ్. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్ వచ్చేసి సర్నాథ్ పిల్లర్. ఎందుకంటే ఈ సర్నాథ్ పిల్లర్లో 4 లయన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క పిల్లర్ టాప్ పైన అనిమల్స్ కనిపించేవన్నమాట. ఇలా పిల్లర్ ఉంటే పైన అనిమల్స్ ఉండేవి. ఎలాంటి అనిమల్స్ ఉండేవి? లయన్, ఎలిఫెంట్, బుల్. సింహం కానీ, ఏనుగు కానీ, బుల్ కానీ ఇలాంటి అనిమల్స్ని ఒక కిరీటం లాగా ప్రతి ఒక్క పిల్లర్ పైన పెట్టేవాళ్ళు. ఈ పిల్లర్ పైన మనకి ఏంటి అంటే శాసనాలు రాసేవాళ్ళు. సో ఈ సర్నాథ్ పిల్లర్లో 4 లయన్స్, ఒకటి వెనకాల ఒకటి 4 లయన్స్ ఉండేవి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా దీంట్లోనే కొన్ని చేంజెస్ చేసి ఈ మన లయన్ సింబల్స్ ఏదైతే ఉందో దాన్నే నేషనల్ ఆంబ్లమ్గా చేసుకున్నారు కాబట్టి. దాని తర్వాత పిల్లర్స్తో పాటు వాళ్ళు స్తూపాస్ కట్టించారు. మెయిన్ స్తూపా వచ్చేసి సాంచి స్తూపా. దీన్ని బ్రిక్స్తో కట్టించారు అశోకుడి టైంలో దీన్ని ఇటుకలతో కట్టించిన, దీని తర్వాత స్టోన్స్తో దీన్ని ఇంకా కాస్త తర్వాత రాజులు పెద్దగా చేసి దాన్ని ఇంకా గట్టిగా చేయడం జరిగింది. అశోకుడు మాత్రం దీన్ని ఇటుకలతో కట్టించారు. దాని తర్వాత వచ్చిన రూలర్స్ ఈ స్తూపాస్ని స్ప్రెడ్ చేశారు. నెక్స్ట్ కేవ్స్ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే అశోకుడు ఇంకా రిమైనింగ్ దాని తర్వాత ఉన్న రాజులు కేవ్స్ని, ఈ గుహలని అజ్బికాస్కి గిఫ్ట్ చేసేవాళ్ళు. సో ఈ లోపల అనేది ఏవైతే ఉంటాయో పాలిష్ చేసేవాళ్ళు అనమాట. ఈ గుహల్లో ఎలా మిర్రర్స్ లాగా చాలా ఫైన్గా పాలిష్ చేసేవాళ్ళు. ఇవి మౌర్యన్ యొక్క ఏవైతే హెరిటేజ్ ఉంటుందో దాన్ని చాలా చాలా హైలైట్ చేస్తూ కనిపిస్తుంటుంది. ఈ కేవ్స్ దేనికి యూజ్ అయ్యేవి అంటే మాంగ్స్ ఎవరైతే సన్యాసులు ఉన్నారో అజ్వికాస్ సెక్ట్కి సంబంధించిన వాళ్ళు నివసించడానికి ఉపయోగపడేది. అందులో ఇంపార్టెంట్ కేవ్ వచ్చేసి బరాబర్ హిల్స్. ఈ బరాబర్ హిల్స్ బోధ్ గయా దగ్గర, బీహార్లో ఉన్న బోధ్ గయా దగ్గర ఉన్న ఈ బరాబర్ హిల్సే ఒక ఎగ్జాంపుల్ అనమాట కేవ్స్కి. సో ఇది మౌర్యన్ ఎంపైర్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. బరాబర్ హిల్స్కి ఒక పేరుంది, ఈ కేవ్స్ని ఒక పేరుతో పిలుస్తారు. ఆ కేవ్స్ ఏంటి అనేది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.